హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్పెయిన్లోన కార్డిఫ్ సిటీలో అలా తిరగడం కోసం హైవే మీదకి అయితే వచ్చాము. చూస్తున్నాం కదా, ఇప్పుడైతే మనం హైవే మీద అయితే ఉన్నాము. స్పెయిన్ సిటీలో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి అలా తిరగడానికి అయితే వచ్చాము బయటికి. స్పెయిన్ చూస్తే మాత్రం సేమ్ మన ఇండియా చూసినట్లనే, ఇండియాకి స్పెయిన్కి అస్సలు ఎలాంటి డిఫరెన్సియేషన్ అయితే ఉండదు. ఇక్కడ ఉండే వెహికల్స్ అయినా అన్నీ కూడాను చూసారు కదా, బస్ స్టాప్లు అయినా అన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఇండియానే. ఇక్కడ ఉండే బస్సుల ముందర ఉండే బస్సులు, కార్లు అయినా స్కూటీలు అయినా బళ్ళు అయినా అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇండియాలోనే ఉంటుంది. కాకపోతే కొంచెం ఇక్కడ రోడ్లు అయితే కొంచెం ఖాళీగా ఉంటాయి. మనంత పాపులేషన్ లేదు కనుక కొంచెం రద్దీ అయితే చాలా తక్కువగా ఉంటుంది. అంతే తప్ప యాజ్ ఇట్ ఈజ్ ఇండియానే మిగతాది అంత కూడాను. అలా బయటకు అయితే తిరగడానికి అయితే వచ్చాము ఫ్రెండ్స్. నేను స్పెయిన్లో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి సాయంత్రం పూట అలా అయితే వచ్చాము. నైట్ అయిపోయింది ఇప్పటికైతే మాత్రం. చూసారు కదా, హైవే అయితే ఎంత ఖాళీగా ఉందో. బళ్ళు అయితే చాలా తక్కువగానే తిరుగుతాయి. ఈ టైంలోనే ఎలా తిరుగుతున్నాయంటే ఇంకా మిడ్ నైట్ అయ్యేసరికి అయితే రోడ్లన్నీ ఇంకా ఖాళీగానే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ జనాలు అయితే చాలా తక్కువ మన ఇండియాతో పోల్చుకున్నట్లయితే మాత్రం. చూస్తున్నాం కదా, ఇదిగోండి జేబ్రా క్రాసింగ్. మనకు రోడ్డు క్రాస్ చేయాలన్నా సరే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన ఇండియానే. ఇండియాలో సబ్వేలు ఎలా ఉంటాయి ఇక్కడ కూడా అలానే సబ్వే కూడా ఉంటుంది. నెక్స్ట్ జేబ్రా క్రాసింగ్ అని చూసారు కదా, ఇక్కడ సబ్వే కింద నుంచి కూడా మనం రోడ్డు దాటి వెళ్ళొచ్చు. సో యాజ్ ఇట్ ఈజ్ ఇండియానే, ఏమి డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. అందుకని అలా వచ్చాము తిరగడానికి టైంపాస్కి. స్పెయిన్లో అయితే మాత్రం మందు అయితే చాలా తక్కువ కాస్ట్ మన ఇండియాతో పోల్చుకుంటే మాత్రం. ఎందుకనంటే ఇక్కడ చాలా అందరూ తాగుతారు. ఇక్కడ లేడీస్ జెంట్స్ అందరు కూడా మందు, స్మోకింగ్ అన్నీ కూడా ఇక్కడ వీళ్ళకి అలవాటు అయితే ఉంటాయి. ఇక్కడ 18 years దాటాయంటే ఇంకా వాళ్ళు ఫుల్ ఫ్రీడమే. చూసారు కదా, బస్సు సేమ్ ఇండియన్ బస్సే. సేమ్ ఇండియాకి స్పెయిన్కి అస్సలు డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. చూసారు కదా, వీధుల్లో తిరగడానికి అయితే వచ్చాము షాపింగ్కి. కానీ ఇప్పుడు బిల్డింగ్లు అయితే మాత్రం మన ఇండియాలాగే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు. కాకపోతే ఇక్కడ బార్ అయినా ఏదైనా సరే చూసారు కదా, బయట చైర్స్ టేబుల్స్ అన్నీ వేసి ఉంటాయి. షాప్ అంటే చిన్నదే ఉంటుంది, బయట సర్వ్ చేస్తారు. హ్యాపీగా బయట కూర్చొని తాగొచ్చు. షాపులు అయితే చిన్నవి ఉంటాయి, బయట మొత్తం ఫ్లోర్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. డస్ట్ ఇసుక అంటూ ఏమీ ఉండదు. చూసారు కదా, సిటీ బస్ లాగా మన దగ్గర ఉండే సిటీ బస్ లాగా సేమ్ బస్సులో అయినా ఏదైనా సరే సేమ్ ఇండియా. డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. ఇండియాని చూసినట్లనే స్పెయిన్లో ఉన్నామంటే ఇండియాలో ఉన్నట్లే. కాకపోతే ఏంటంటే స్పెయిన్లో వాళ్ళకి చాలా తక్కువ మందికి ఇంగ్లీష్ అయితే వస్తుంది. ఇక్కడ అందరూ కూడా స్పానిష్ మాట్లాడతారు. సో మనకు ఏమైనా స్పానిష్ వస్తే పర్లేదు, లేదని అంటే ఇంగ్లీష్ అంటే అస్సలు ఎవరికి రాదు. ఇప్పుడు చదువుతున్న వాళ్ళకి, ఎవరో యూనివర్సిటీ కూడా చదివే వాళ్ళకైతే ఇప్పుడైతే వస్తుంది తప్ప అస్సలు 90% పీపుల్కి అయితే అస్సలు ఇంగ్లీష్ అయితే రాదు. మనం ఏ షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే చాలా చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది లాంగ్వేజ్ అయితే మాత్రం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా స్పానిషే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు లోకల్ భాష మాట్లాడతారు. ఇంగ్లీష్ అయితే మాత్రం ఎవరికి రాదు. చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరో టూరిస్టులకి, గైడ్లకి అలాంటి వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకంటే అసలు షాపుల్లో పని చేసుకునే వాళ్ళకైనా షాపులు ఉండే వాళ్ళకైనా సరే అస్సలు ఇంగ్లీష్ అయితే రాదు. మనకు అస్సలు స్పానిష్ రాకపోతే మాత్రం మనం మొబైల్లో ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అందులోనే ట్రాన్స్లేట్ చేసుకొని వాళ్ళతో మాట్లాడుకొని మనకి ఏదేమైనా కావాలంటే కొనుక్కోవడం తప్ప. లేదని అంటే మాత్రం ఇంగ్లీష్ అయితే మనం ఏం మాట్లాడుతున్నామో వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కాదు.
చూస్తున్నారు కదా, రౌండ్గా షాపులు అయితే ఉంటాయి. బయట మందు తాగాలన్నా సిగరెట్ కాల్చాలన్నా అన్నీ బయటనే. అసలు షాపులు అయితే చిన్నవి ఉంటాయి, కానీ బయట పార్కింగ్ ప్లేస్లో అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని అక్కడ చైర్స్ అన్నీ వేసి ఉంటారు. ఇప్పుడైతే బయటకు అలా పార్క్కి అవన్నీ తిరగడానికి అయితే వచ్చాము. ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది. ఇండియన్ రెస్టారెంట్కి కూడా వెళ్ళేసి భోజనం అయితే చేయొచ్చు. రెస్టారెంట్లో ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. ఇండియన్ రెస్టారెంట్. ఈ స్పెయిన్లో ఇండియన్స్ కూడా చాలామంది ఉన్నారు, అందుకని ఇండియన్ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. మన ఇండియాలో ఏమేమి దొరుకుతాయి ఫుడ్, అన్ని రకాల ఫుడ్ కూడా ఇక్కడ దొరుకుతుంది. కాకపోతే కాస్ట్ అయితే ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ కాస్ట్ అయితే ఎక్కువ. ఇక్కడ మనం ఒక్కరు భోజనం చేసే డబ్బులతో ఇండియాలో అయితే ఫ్యామిలీ మొత్తం రెస్టారెంట్లో భోజనం చేయొచ్చు. కాస్ట్ అయితే అంత డిఫరెన్స్ ఉంటుంది. టేస్ట్ అయితే మాత్రం మన ఇండియాలోనే టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ రెస్టారెంట్ కనుక అందులో పనిచేసే వాళ్ళు రెస్టారెంట్ ఓనర్ అందరూ ఇండియన్సే కనుక ప్రాబ్లం అయితే లేదు. అందుకని మన ఇండియన్ రెస్టారెంట్లు కూడా చాలా లోడ్గా ఉంటుంది రెస్టారెంట్ కూడా. ఎందుకని ఇండియన్స్ అయితే చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు ఇక్కడ. తర్వాత ఫుడ్ ప్రిపరేషన్ చేసి ఇవ్వడానికి కూడా మనకైతే కొంచెం టైం పడుద్ది. నెక్స్ట్ ఆ రెస్టారెంట్లో కూడా మందు కూడా అలౌడ్ ఉంటుంది. ఆ రెస్టారెంట్లోనే మందు కూడా దొరుకుతుంది. ఎందుకంటే ఇక్కడ అంత ఫ్రీడమ్ ఇది. కామన్గా 18 సంవత్సరాలు దాటిందంటే అందరూ తాగుతారు కనుక ఆ విధంగా ఫ్రీడమ్ కనుక రెస్టారెంట్లో మందు లేకపోతే అసలు జనాలే రారు. సో ఆ విధంగా రెస్టారెంట్లో మందు కూడా వాళ్ళు సప్లై చేస్తారు. మనం బయట నుంచి తెచ్చుకుని తాగినా సరే అలౌడ్ చేస్తారు. అలాంటి ప్రాబ్లం అయితే ఏముండదు. చూసారు కదా, ఇవన్నీ షాపులే ఎక్కువైతే మందు షాపులే ఎక్కువ. చూసారు కదా, అందరూ తిరగడానికి వచ్చిన వాళ్ళే. ఈవినింగ్ అయితే చాలు ప్రతి ఒక్కరు కూడా ఇంకా చూసారు బయటకు వచ్చేస్తారు. స్మోకింగ్కి డ్రింకింగ్ కోసం అయితే మాత్రం బయటకైతే వచ్చేస్తారు. షాపులు బయట అయితే మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఫ్లోరు ఏదో ఇంట్లో గచ్చులు ఉండేటట్లు అంత నీట్గా ఉంటాయి. రోడ్డు కూడాను. నెక్స్ట్ వాళ్ళ మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా చేస్తారు. ఎందుకనంటే బయట సీటింగ్ ఉండదు, లోపల సీటింగ్ ఉండదు, బయట సీటింగ్ కనుక. చూసారు కదా, ప్రతి రెస్టారెంట్ బయట కూడా చైర్స్ టేబుల్స్ అనేవి ఉంటాయి. అంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు. చూసారు కదా, బయట అయితే తిరగడానికి అయితే వచ్చాము. పార్క్లో ఇది. సో ఎక్కడైనా కూర్చొని మందైనా సిగరెట్లైనా తాక్కోవచ్చు, అలౌడ్ అక్కడ. అలాంటిది అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. అలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ ఉండవు. కంట్రీ అయితే ఫ్రీ కంట్రీ, పర్లేదు. రెస్టారెంట్లో ఇండియన్ రెస్టారెంట్కి కూడా ఫారినర్స్ అయితే వస్తారు. అప్పుడప్పుడు స్పైసీ ఫుడ్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది టేస్ట్ చేయడానికి అయితే వస్తారు. చూసారు కదా ఎంత ఎడల్పుగా ఉందో ఆ రోడ్డు లాగా. ప్రతి షాప్ ముందర కూడా చైర్స్ వేసేసినా సరే ఇంకా చాలా ప్లేస్ అయితే ఉంటుంది. అంత ఎడల్పుగా ఉంది. స్పెయిన్ అయితే బ్యూటిఫుల్ కంట్రీ, పర్లేదు. తిరగడానికైనా చూడవలసిన ప్రదేశాలైనా టూరిస్ట్ ప్లేసులు అయినా సరే చాలా ఉన్నాయి. బీచ్లు అయితే మాత్రం చాలా చాలా ఎక్కువ ఈ కంట్రీలో. బిల్డింగ్లు అన్నీ కూడా మన ఇండియాలాగా చాలా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ. పర్లేదు, కంట్రీ అయితే తిరగడానికి అయితే బాగుంటుంది. కాకపోతే చాక్లెట్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది, అక్కడికి వెళ్తే మాత్రం చాక్లెట్లు కూడా చాలా చాలా చీప్. బయట షాపుల్లో తీసుకునే కంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోవడం బెస్ట్. ఎక్కువ కొనే వాళ్ళు అయితే ఇది కొంచెం అయితే కాదు, ఎవరో సైన్ అప్ అయ్యేట వాళ్ళు వాటికైతే కొనుక్కుంటారు కదా. అలాంటివి కొనుక్కునే వాళ్ళు అయితే షాపుల్లో కాకుండా అక్కడికి వెళ్ళి కొనుక్కోవడమే చాలా బెస్ట్. ఎందుకంటే చాలా చీప్. అది చూసారు కదా, ప్రతి సందు కూడా అన్ని సందులు ఒకేలా కనిపిస్తాయి. ఆ రోడ్లు అయినా బిల్డింగ్లు అయినా అన్నీ కూడాను. రాత్రి 9 అయితే చాలు, ఇంకా రోడ్లు మొత్తం ఖాళీ అయిపోతాయి. జనాలు ఇంకెవరు కనిపించరు. ప్రతి ఒక్కరు కూడా కుక్కలు పెంచుతారు ఇక్కడైతే మాత్రం. ఏమో మరి వాళ్ళకి ఎందుకు అలవాటు కానీ
చూసారు కదా, సైకిళ్ళు, స్కూటీలు ఏవైనా సరే సేమ్ ఇండియా టైపే, ఏమి తేడా ఉండదు. మన ఇండియాకున్న స్పెయిన్కి అంతా సేమే. కాకపోతే మన ఇండియాలో మనం బార్కి వెళ్ళినా రెస్టారెంట్కి వెళ్ళినా లోపలే కూర్చొని సిట్టింగ్ వేసి కూర్చుంటాము. ఇక్కడ మాత్రం అంత బయట షాప్ లోపల అయితే ఏముండదు. షాప్ లోపల కొనుక్కోవడం, బయట సిట్టింగ్ వేసేయడమే. అంత ఫ్రీడమ్ కంట్రీ ఇది. ఎందుకంటే షాపులు చిన్నవి, సిట్టింగ్ మొత్తం బయట ఉంటుంది. చూసారు కదా, ప్రతి అన్ని సందులు కూడా ఒకేలా కనిపిస్తాయి. అస్సలు సందుకి అస్సలు డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు, అన్నీ ఒకేలా కనిపిస్తాయి. చూసారు కదా, ఇదంతా చూసారా, చైర్స్ అన్నీ కూడా బయట ఎవరైనా సిట్టింగ్ వేయాలన్నా సరే హ్యాపీగా తిరుక్కొని బయట సిట్టింగ్ వేయచ్చు. కాకపోతే చూడవలసిన ప్రదేశాలు అయితే మాత్రం స్పెయిన్లో చాలా అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఎక్కువ బీచ్లు ఎక్కువ ఫేమస్. ప్రతి ఒక్కరు కూడా చిల్ అవ్వడానికి అయితే బీచ్కి వెళ్తూ ఉంటారు. చూసారు కదా, ప్రతి షాప్ ముందు అలా చైర్స్ వేస్తుంటారు. కొంచెం లేట్ అయిందంటే మాత్రం షాపులన్నీ ఖాళీ అయిపోతాయి. వాళ్ళు కూడా 9-9:30 కల్లా క్లోజ్ చేసేస్తారు షాపులో. చూసారు కదా, ఎంత ఎక్కువ చైర్స్, టేబుల్స్ వేస్తారు బయట. ఇక్కడ బయట సీటింగ్ వేసి బయట చిల్ అవుతారు. ఎంత చల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా స్వెటర్ వేసుకొని బయట సీటింగు. ఎందుకంటే లోపల సీటింగ్ అయితే ఉండదు, ఎందుకంటే షాపులు అయితే చాలా చిన్నవి. చూసారు కదా, ప్రతి ఒక్కరు కూడా స్వెటర్ వేసుకొని బయటకు వస్తారు. ప్రతి అన్ని సందులు ఒకేలా కనిపిస్తాయి. చూసాం కదా, మనకి ఏమైనా కావాలంటే లోపల ఆర్డర్ చేసుకుని బయట కూర్చొని తినొచ్చు. ప్రతి ఒక్కరు కూడా కుక్కలు అయితే పెంచుతారు ఇక్కడ. చూసారు కదా, ప్రతి సందు కూడా అన్ని రోడ్లు ఒకేలా కనిపిస్తాయి. సందులు అన్నీ కూడాను. కొత్త రోడ్లు అయితే మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. అదొకటి ఉంది ఇక్కడ. కాకపోతే ఇంకా మన ఇండియన్స్ అందరూ ఇంగ్లీష్ అయితే మాట్లాడతారు, కానీ ఎక్కడైతే అస్సలు ఇంగ్లీష్ అయితే ఎవరికి రాదు. చాలా కష్టం ఆ కమ్యూనికేషన్ అయితే మాత్రం. షాపింగ్ చేసేటప్పుడైనా ఏదైనా సరే చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. చూస్తున్నాం కదా, రోడ్లు మొత్తం ఖాళీ. ఈ టైంకి ఇలా అయితే ఇంకా నైట్ అయితే చూడలేము అసలు. అన్నీ ఎవరో వంటం రోడ్ల మీద అంత ఖాళీగా ఉంటుంది. చూసారు కదా, కాడిజ్ సిటీ ఇది చాలా ఫేమస్ స్పెయిన్లో. అయితే కాడిజ్లోనే చాలా బీచ్లు ఉన్నాయి. చూడవలసిన ప్రదేశాలు కూడా, టూరిస్ట్ ప్లేస్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాడిజ్లో. సో పర్లేదు, అలా బయటకైతే తిరగడానికి అయితే వచ్చాము ఫ్రెండ్స్తో కలిసి. చూసాం కదా, యాజ్ ఇట్ ఈజ్ ఇండియా చూసినట్లే. ఇక్కడైతే బ్యాటరీ సైకిళ్ళు ఉంటే జస్ట్ ఆ సైకిల్ మీద నిల్చుంటే వెళ్ళిపోద్ది అది బ్యాటరీ. అలాంటి స్కూటర్ కాదు, ఎలక్ట్రికల్ సైకిల్ టైప్. అది బ్యాటరీ ఛార్జింగ్ చేసుకొని అన్ని కిలోమీటర్లు వరకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఆ బ్యాటరీ సైకిల్ కోసం సపరేట్ రూట్ అనేది ఉంటుంది. ఆ రూట్లోనే స్ట్రైట్గా వెళ్ళొచ్చు. అది కూడా ఇక్కడ ఫేమస్ ఎక్కువ. చూసారు కదా, గ్రీన్ కలర్ వే అనేది, అది ఓన్లీ సైకిల్కే. జస్ట్ దాని మీద సిట్టింగ్ కూడా ఉండదు. జస్ట్ సైకిల్ మీద అలా నిల్చొని బ్యాటరీ వెళ్ళిపోవడమే. సడన్గా ఎవరైనా అడ్డం వస్తే మాత్రం, చూసారు కదా, అది ఒక బ్యాటరీ సైకిల్. ఎవరైనా అడ్డంగా వస్తే బ్రేక్ వేయచ్చు, లేదా సడన్గా దిగైపోతారు కొందరు అయితే ఎవరైనా సడన్గా వచ్చేస్తే. ఎందుకంటే అది వెయిట్లెస్ సైకిల్ అది. చూసారు కదా, అంత బయట సిట్టింగు. ఎంత ఎక్కువ మంది కూర్చున్నారు చూసారా. అందరూ బయట సిట్టింగ్ వేసేస్తారు, వాళ్ళు కూడా బయటకు సర్వ్ చేస్తారు. అంత చలిలో కూడా స్వెటర్ వేసుకొని మరీ బయట సిట్టింగ్. బయట కూడా ఫ్లోర్ అయినా నీట్గా ఉంటుంది, డస్ట్ ఇసుక అలాంటిదంటే ఏమీ ఉండదు. ఎందుకంటే అందరు సిట్టింగ్ వేసి తాగుతారు కనుక, ఫుడ్ అయినా ఏదైనా ఆర్డర్ చేసుకుని తింటారు కనుక అంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు. చాలా బాగుంటుంది. అదిగోండి స్పెయిన్ డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ సేమ్ యాస్టేజ్ ఇండియానే. చూసారా, ప్రతి ఒక్కరు కుక్కలు పెంచుకోవడం అంతాను. ప్రతి సందు కూడా ఒకేలా కనిపిస్తాయి. ఆ రోడ్లు అయినా సందులు అయినా సరే అన్నీ.
బిల్డింగ్లు కూడా మనలాగా ఒక్కొక్క బిల్డింగ్కి కలర్స్ అయితే ఎక్కువైతే ఇయ్యరు. అక్కడంతా ఒకే కలర్లో కనిపిస్తాయి. కలర్స్ వేస్తారో లేక కట్టినప్పుడు ఉండే కలర్ ఏమో తెలియదు. అంతా ఒకే కలర్లో అయితే కనిపిస్తాయి బిల్డింగులు మొత్తం అన్నీ కూడాను. ఎప్పుడు కలర్స్ అయితే ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క కలర్లో ఉంటుంది. అప్పుడైతే అలా కాదన్నీ ఒకే కలర్లో కనిపిస్తాయి. చూస్తున్నారు కదా రౌండ్గాను అన్నీ ఒకే కలర్లో కనిపిస్తాయి. ఏమి తేడా ఉండదు మొత్తం బిల్డింగ్లో. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు స్పెయిన్ హైవే, ఆ పక్కన ఉండే షాపులు, ఆ రోడ్ల మీద ఉండేది ఆ షాపులు ఎక్కడ ఎలా కూర్చొని తింటారు ఏంటనేది మొత్తం చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో స్పెయిన్ వీడియోతోనే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్.